సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సాంబశివరావు. మీరు చూస్తున్నట్టయితే గత కొద్ది కాలంగా విజయవాడ అనేది వరదకి గురయ్యి దరిదాపుగా ఒక మనిషిని మించిన హైట్ అంటే 6 నుంచి 8 అడుగుల లోతు వరకు నీళ్లు అనేది వచ్చేసి ఇళ్లలోకి వెళ్లిపోయి అందులో మనుషులు ఏమాత్రం ఉండడానికి వీలు లేకుండా తయారైన విషయం మీ అందరూ తెలిసిందే. దీనికి తోడుగా ప్రజలనే వాళ్ళు కొంతమంది అంటే ఆల్మోస్ట్ ఆ వరదకి ఎవరైతే గురైన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆహారానికి నీటికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం అనేది చర్యలు తీసుకొని ఆహారం పంపిణీ చేస్తున్న విషయం మీ అందరూ తెలిసిన విషయమే. ప్రభుత్వంతో పాటు కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కొంచెం పెద్ద మనసు చేసుకుని ముందుకు వచ్చేసి వాళ్ళ తోచేంత సహాయం రూపంలో ఆహారం రూపంలో అయినొచ్చు, వాటర్ బాటిల్స్ అయినొచ్చు, వగేరా ఏదైనా సరే ప్రజలకి ఆహారం అందించే ఫెసిలిటీని తీసుకొచ్చేసి వాళ్ళకి తోచిన సహాయం చేసి వెళ్లిపోతున్నారు. ఇదే క్రమంలో ఈ రోజున చిలకలూరుపేట మీదుగా విజయవాడ వెళ్తున్న వాహనం ప్రజలకి ఆహారం అందిస్తామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ మార్గం మధ్యలో చిలకలూరుపేటలో మార్కెట్ రోడ్డు పక్కన, బైపాస్ రోడ్డు పక్కన ఆ ఆహారం మొత్తాన్ని పడేసేసి వెళ్లిపోయారు. దరిదాపుగా 1000 నుంచి 1500 మంది సరిపడా ఆహారం పొట్లాల ప్యాకెట్లని బాక్సుల్ని అక్కడ పడేసేసి వెళ్లిపోయారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మీరు చూసినట్టయితే చూడొచ్చు, అక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది ఎంత ఆహారం వేస్ట్ అయిపోయిందో. మీరు వాటిని తీసుకెళ్లి ఆ ప్రజలకి అందించినట్టయితే వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు. ఇక్కడ ఈ విధంగా పడేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో మరిన్ని వివరాలు మన సుమన్ టీవీ రిపోర్ట్ అడిగి తెలుసుకుందాం. చిలకలూరుపేట నియోజకవర్గం 16వ జాతీయ రహదారి పక్కన వరద బాధితులకు అందవలసినటువంటి ఈ భోజనం మొత్తం కూడా ఈ విధంగా రోడ్డు పక్కన పడవేయడం జరిగింది. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడిన ఈ వర్షాల కారణంగా విజయవాడ నగరం మొత్తం అతలాకుతలం అవడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని ఏరియాలు, లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది. ఇదే క్రమంలో ఎంతో మంది నిరాశ్రయులుగా ఆస్తి నష్టం జరిగింది. తమకు తోచిన విధానంలో ఎంతో కొంత ఒకళ్ళు దుస్తులు కానీ, ఒకళ్ళు మంచినీళ్లు కానీ, ఇంకొకళ్ళు ఆహారం కానీ తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుందండి. కానీ ఇక్కడ నిజంగా చూసుకున్నట్లయితే అక్కడ చెప్పిన దానికి జరిగేదానికి చాలా తేడా కనపడుతుందండి. ఏదో నామకార్థం మేము విజయవాడ వెళ్తున్నాం అని చెప్పేసి బ్యానర్లు పెట్టుకొని, ఫ్లెక్సీలు పెట్టుకొని అందరి దగ్గర వసూలు చేసి ఏదో సరదాగా అక్కడ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి మేము వాళ్ళకి పంచాం, చేసాం, ఇచ్చామని ఏదో 2-3 ఫోటోలు నీళ్ళలో దిగి ఏదో ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, ట్విట్టర్ లో పెట్టుకొని ఏదో ఒక మహాత్ములు చేసినంత విధంగా చేస్తున్నారు. కానీ ఇక్కడ నిజమైన దయనీయమైన పరిస్థితి చూస్తే చిలకలూరుపేట పట్టణంలోని మార్కెట్ యార్డ్ పక్కన జాతీయ రహదారి 16వ జాతీయ రహదారి పక్కన ఈ విధంగా 1000 మందికి 500 మంది నుంచి 1000 మందికి సరిపోయే భోజనాన్ని ఈ విధంగా పడేయటం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఇది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని ఎవరు కూడా ఈ విధమైన కార్యకలాపాలకు పాల్గొవద్దని మేము తెలియజేస్తున్నాం. వాళ్ళకి అన్నీ లేని పక్షంలో ఎక్కడన్నా అనాథాశ్రయాలకు కానీ లేకపోతే వృద్ధాశ్రమాలకు కానీ తీసుకెళ్లి ఇవ్వాలి. అట్లా చేయకుండా మనది కాదు, మన డబ్బులు కాదు, ఎవరో ఇచ్చారు, ఇస్తే ఇచ్చాం, లేకపోతే లేదు అనుకుంటా ఇట్లా రోడ్డు పక్కన పడేయడం చాలా బాధాకరంగా ఉందండి. వరద బాధితులకు సహాయం చేసే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. వారి దాకా చేరుతుందా లేదా అనేది కొంచెం గమనించాల్సిందిగా మేము